అమెజాన్ అడవిలో లోతుగా వెళితే ఒక నది కనిపిస్తుంది. దాని మీద ఆవిరి పరదాలాగా ఎగిసిపోతూ ఉంటుంది. చేతిలోని నీరు కాదు, పూర్తి ప్రవాహం వేడెక్కి మరిగేంత స్థాయికి వెళ్తుంది. దగ్గరకు వస్తే చర్మం ఊడుతుంది అన్న భయం పట్టుకుంటుంది. పక్కనే అగ్నిపర్వతం కనిపించదు. పొగాకు మంటల వాసన కూడా ఉండదు. అయినా ఈ వేడి ఎక్కడి నుంచి వచ్చింది అని మనలో ప్రశ్న ఉరకలేస్తుంది. ఈ అనుమానం మనలను నిజానికి తీసుకెళ్తుంది. ప్రకృతి ఎప్పుడూ చూపించేది వింతలా కనిపించొచ్చు, కానీ వెనక ఒక సూటి కారణం ఉంటుంది. సడన్గా వచ్చిన గాలిలో ఆవిరి తక్కువయ్యే క్షణంలో నది ముఖం కొంచెం స్పష్టంగా కనిపించింది. నీటి మీద చిన్న చిన్న బుడగలు ఎప్పుడూ ఆగకుండా ఎగిసిపోతున్నాయి. ఒడ్డున నిలబడి ఉన్నవాళ్ళు దూరంగానే ఉంటారు. ఎందుకంటే జారిపడిన ఆకులు అంచుల్లో ముదురు రంగు మారి వంగిపోతున్నాయి. జాగ్రత్తగా లేకుంటే చిన్న జంతువుకి కూడా ప్రమాదమే. అక్కడి పెద్దలు చెబుతారు, ఈ నీటిని తాకకండి, ఇది భూమి లోతుల రహస్యం. ఆ మాటలు భయం మాత్రమే కాదు, అనుభవం కూడా దాగి ఉంటుంది. ఒక చిన్న పరీక్ష చూసేందుకు ఒక ఆకును మెల్లగా నీటిపై వదిలాం. కొద్దిసేపట్లోనే అంచులు మడతపడి కఠినంగా మారాయి. గుడ్డు కూడా అలాగే కొద్దిసేపటికి గట్టిపడుతుందని అక్కడి వాళ్ళు చెబుతారు. ఇది మాంత్రికం కాదు, వేడి స్పష్టమైన గుర్తు. నది వెంటబడ్డ ఆవిరి సన్నని గాలి తాకిడిలో ఎగసారి దిగసారి అయింది. వేడి నీటి అలలు ఒడ్డుకు తాకినప్పుడు రాయి రంగు కూడా మెల్లగా మార్చుకుంది. ప్రకృతి తన భాషలో మనకు హెచ్చరిక పంపింది. భూమి లోతుల్లో ఎప్పటికీ చల్లగా ఉండదు. కొన్ని చోట్ల లోతైన చీలికల గుండా వేడిగల నీరు పైకి ఎగుస్తుంది. అక్కడి నుండి బయటపడిన వేడి ప్రవాహం సమీపాన నది ప్రవాహంలో కలిసిపోతుంది. మంటలు కనిపించకపోయినా వేడికి మూలం అక్కడే ఉంటుంది. చిన్న ఊటలలా కొన్ని చోట్ల నీటి మీద బుడగలు ఉబికి రావడం కనిపిస్తుంది. ఈ పని మొత్తం భూమి అంతర్భాగంలో నిశ్శబ్దంగా జరుగుతుంది. మన కళ్ళకు కనిపించేది ఆవిరి మాత్రమే, కానీ కారణం లోతుల్లోనున్న వేడి మార్గం. అందువల్ల మంటలు లేకున్నా నీరు మరిగే నది సహజంగానే కలుగుతుంది. కారణం భూమి లోతుల నుంచి పైకి వచ్చే వేడి నీరు నది ప్రవాహంతో కలవటం. ఇది వింతలా కనిపించిన శాస్త్రీయంగా నొక్కి చెప్పగల విషయం. ఇలాంటి స్థలాల్లో జాగ్రత్త తప్పనిసరి. ఎందుకంటే ఒక అడుగు జారితే గాయమే. ప్రకృతిని గౌరవిస్తే అది మనకు జ్ఞానం ఇస్తుంది. అహంకారంతో దగ్గరకు పోతే అది మనకు గాయాలు ఇస్తుంది. మనం చూస్తున్న ప్రతి అద్భుతానికి వెనుక ఒక స్పష్టమైన మార్గం ఉంటుంది. అదే ఈ నది మనకు నేర్పింది.